మనము ఒక ఫీల్డ్‌లో ఉన్నప్పుడు జర్నలిజం ఫీల్డ్ అనేది అందరికీ సంతోషపరిచేటటువంటి శృంగార కావ్యం గాదు. లేదంటే అదేది రికార్డింగ్ డాన్స్ కాదు. ఎదురోళ్ళ ఎదురుగుండా డాన్స్‌లేస్తే సంతృప్తి పడటానికి. ఇదొక పించింగ్ మిషన్. మంచిని సెట్ కావాలంటే, మంచి గురించి చర్చ జరగాలంటే ఖచ్చితంగా మంచిని ఖండించేవాళ్ళు లేదా చెడుని ప్రోత్సహించేవాళ్ళు మనల్ని వెంటాడతారు. వాడే అప్పర్ హ్యాండ్‌లో ఉంటాడు. మంచిని కోరుకునేవాడు గొడవకి రాడు. విని, అర్థం చేసుకొని, అవగాహనతో ఉంటాడు. అంతే. వీడు అరిసి రెచ్చిపోతున్నాడు గదా మన మీద అని వాడొచ్చేసి తోడు నిలబడ్డు మన ఎనకాల. కానీ మనం జీతం కోసం పనిచేస్తామా? జీవితం కోసం పనిచేస్తామా? అంటే జర్నలిజం క్లియర్. నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పా. వాడికి అమ్ముడుపోయి, వీడికి అమ్ముడుపోయేటట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం తరపున పనిచేసేటటువంటి యూట్యూబ్ ఛానెల్స్ అయినా, లేకపోతే పేపర్‌లైనా, టీవీలైనా పొరపాటున గూడా జగన్ గురించి ఒక్క పాజిటివ్ గూడా చెప్పరు. వ్యతిరేకత తప్పించి. అదే సందర్భంలో బాబు గారికి సంబంధించినటువంటి ఒక్క వ్యతిరేకత కూడా చెప్పరు. అలాగే జనసేనకి పనిచేసే ఛానళ్ళు, జనసేనకి పనిచేసే సోషల్ మీడియా పొరపాటున గూడా ఆళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పరు ఒక్కటి కూడా. అదే సందర్భంలో జగన్ గురించి దూషించకుండాను ఉండరు. బీజేపీకి సంబంధించిందైతే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు వాళ్ళు. మోడీనికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడనీయరు. అందులో డౌటే లేదు. మిగతా వాటి దగ్గర కొంత బ్యాలెన్స్ ఉంటారు. అంటే జాతీయ పార్టీల దగ్గర కొంత ఆ యాస్పెక్ట్ ఉంటది. జాతీయ పార్టీల యొక్క ఆలోచన విధానం నాకు నచ్చుతది. కాంగ్రెస్ అయినా, బీజేపీనైనా ఇంత కట్టర్‌గా ఉండరు. ఇప్పుడు మనం మాట్లాడితే అంటే మీరు న్యూట్రల్‌గా ఉండండి సార్ అంటాడు. న్యూట్రల్‌గా ఉండటమంటే తమ పార్టీ నాయకుల్ని పాజిటివ్‌గా చూడటం. ఇప్పుడు నేనున్నాను. ముద్ర వేసిన వైసీపీ ముద్రేశారని ఇప్పుడు అమరావతి గురించి పాజిటివ్ జరుగుతుంటే పాజిటివ్‌దేమన్నా ఆపుతామా? లేదా మంచి జరుగుతుంటే ఏమన్నా ఎప్పుడన్నా చెప్పకుండా వదిలేసానా? అదే సందర్భంలో చంద్రబాబు గారు మంచి చేసినప్పుడు చెప్పకుండా వదిలేసానా? లోకేష్ గారు మంచి చెప్పినప్పుడు చెప్పకుండా వదిలేసానా? అదే సందర్భంలో జగన్ తప్పు చేసినప్పుడు చెప్పకుండా వదిలేసానా? వైసీపీ వాళ్ళు తప్పు చెప్పినప్పుడు తప్పు చేశారని చెప్పి చెప్పకుండా వదిలేసానా? అంబటి రాంబాబు దుర్భాష తప్పని మొదట మాట్లాడింది నేనే. జోగి రమేష్ మాట్లాడిన దుర్భాష అన్నది నేనే మాట్లాడింది. అదే సందర్భంలో దాడి చేయడము తప్పంట. ఇది నచ్చదు. ఇక కార్యకర్తలాగా మనం బిహేవ్ చేయాలి. అది నాకు చేత కాదు. దాంతో ఇప్పుడు లడ్డూ విషయంలోనైనా అంతే. లడ్డూ విషయంలో జంతు కల్తీ అన్నటువంటిది చాలా మనోభావాలు గాయపరిచినాయి. ఆ విషయం తప్పంటాను. అదే సందర్భంలో మిగతా కల్తీ ఉంది. దాంట్లో అడల్టరేషన్‌కి సంబంధించి మార్గాలు. నిజంగా అది వైసీపీ తప్పైతే గనుక తీసుకెళ్ళి బొక్కలో దోసేవాడు గదా! అక్కడ ఉంది సిట్టు, సీబీఐ, లోకల్ పోలీస్ కాదు. ఖచ్చితంగా చేసుండేది గదా! చేయలేదు అంటే అక్కడ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ లేదు. మిగతా తప్పు ఉందనినే అధికారులను జైల్‌లో పెట్టారు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది మాట్లాడామంటే జగన్ డబ్బులిస్తాడు. వాడెవడో గొట్టంగాడు చెప్తాడు. జగన్ సాయికి డబ్బులిస్తాడు. పాపం ఆ జగన్‌కి తెలియట్లేదు అట్ట డబ్బులియ్యాలా, ఒకళ్ళని పోషించాలని జెప్పేసి. వాళ్ళ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఉంటది. వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటారు. మిగతా వాళ్ళకివ్వరు. ఇప్పుడు తెలుగుదేశం గూడా ఆళ్ళ పార్టీకి సంబంధించిన కొన్ని మందికి జీతాలు ఇచ్చుకుంటారు. మిగతా వాళ్ళకి అనుకూలంగా పెట్టే వాళ్ళందరికీ డబ్బులివ్వరు. జనసేన అయినా అంతే. మనలాంటోళ్ళం ఇప్పుడు నాబోటోడు ఇంకోటి అట్లా డబ్బులు తీసుకునేటటువంటోడు రెండో వాడిని పొగిడినా ఒప్పుకోరు. రెండో వాడి గురించి మంచి చెప్పి మంచి చెప్పినా ఒప్పుకోరు. అలాగే మనల్ని తిట్టినా ఒప్పుకోరు. అక్కడే నేనేంటన్నది చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే మీమ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు పాపం తప్పదు. వాళ్ళ దగ్గర జీతాలు తీసుకొని పని చేసేటప్పుడు చేయక తప్పదు. వాళ్ళెప్పుడన్నా మానసికంగా ఇబ్బంది పడిన రోజున గూడా వాళ్ళని నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే ఇట్లాంటియన్నీ పండిపోయింది బాస్ తలంతా గూడా. కాబట్టి అది పక్కన పెడితే కల్తీకి సంబంధించినంత వరకు ఇప్పుడు కీలకమైనటువంటి రకరకాల చర్చకొస్తున్నాయి. ఇప్పుడు అందులో ఒకటి టైటానియం డయాక్సైడ్ అనేటటువంటిది యూరప్ దేశాలు నిషేధించినయి. మన దేశంలో మాత్రం ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్సెప్ట్ చేసిందంట. స్వీట్‌లలో, క్యాండీస్‌లో ఇది వాడతా ఉంటారట. దీని మీదన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఏదైతే గ్రూప్ 2బి ఆహ్, కార్కినోజన్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళు ఐఏఆర్‌సీ వాళ్ళు తప్పుబట్టినటువంటి దాన్ని ఇక్కడ వాడటానికి అనుమతిస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి విభాగాలు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇవే కాకుండా మొన్న ఏదైతే పార్లమెంట్‌లో జరిగినటువంటి చర్చ సందర్భంగా గూడా ఈ కల్తీలకు సంబంధించినటువంటి ఇష్యూ చర్చకొచ్చింది. అందులో దేశవ్యాప్తంగా జరుగుతున్న కల్తీ మీదన నాయకులు మాట్లాడుకొచ్చారు. ప్రతి దాంట్లో కల్తీ లేనిది ఎక్కడుంది అని. అలాగని ఇప్పుడు లడ్డూలో కల్తీ సమర్థించే అంత వెర్రితనం నాకు లేదు. భగవంతుడు దయ వలన ఇప్పుడు ఆ కల్తీకి సంబంధించిన చర్చ సీరియస్‌గా నడుస్తుంది. ఇప్పటికైనా సరే కల్తీ అనేటటువంటి దాన్ని కంట్రోల్ అవ్వాలంటే
మనం సొంతగా గేదెలు, సొంతగా ఆవుల్ని పెంచిచ్చేందుకోసం ప్రభుత్వాలు ప్రోత్సహించాలా? ప్రభుత్వాల తరపునే దాన్నేమంటారు డైరీలుండాలా? అప్పుడు మాత్రమే మంచి జరుగుతది. భగవంతుడిచ్చిన అవకాశం అది. సద్వినియోగం చేసుకుంటే బావుంటుంది.